విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా యార్లగడ్డ. ప్రపంచవ్యాప్తంగా హిందీ వినియోగం ప్రచారంలో అగ్రభాగాన ఉన్న సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఈ సంస్థ ప్రపంచంలోనే వివిధ దేశాల్లో భారతీయ సంస్కృతిని హిందీ భాష ద్వారా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నది. భారతదేశంలో అన్ని ప్రాంతీయ భాషలతో సమన్వయం చేసి హిందీ శబ్దశక్తిని పెంచడం, తద్వారా భాషాపరంగా జాతీయ సమైక్యతని సాధించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సుదీర్ఘ కాలంగా హిందీయేతర ప్రాంతీయుడైనప్పటికీ తెలుగు, హిందీ భాషల వ్యాప్తికి విశేషమైన కృషి చేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పదవిలో 2 సంవత్సరాలు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి వివిధ దేశాల్లో ఈ సంస్థ లక్ష్యాల్ని విజయవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో యార్లగడ్డని జాతీయ అధ్యక్షుడిగా నియమించడానికి సంస్థ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. భారతీయ భాషలు, వివిధ భాషలు, తెలుగు కానీ, కన్నడం, తమిళం, మలయాళం ఇటువంటి భాషలు కూడా ఈ భాషా శబ్దాల నుంచి హిందీ భాషా శబ్దాలను పరిపుష్టం చేసి దాన్ని విశ్వ భాష హిందీని రూపొందించాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ విశ్వ హిందీ పరిషత్ నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేశారు. అయితే దీంట్లో ప్రధాన కర్తవ్యం నేను భావించేదంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకల్పం. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందీలో ప్రసంగం చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆయన కూడా హిందీలోనే మాట్లాడారు ఐక్యరాజ్య సమితిలో. తర్వాత ప్రధానమంత్రిగా మళ్ళీ వాజ్పేయి గారు. అయితే ఇటువంటి నేపథ్యం ఏంటంటే హిందీని ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం. ఈ సంకల్పానికి ఏం చేయాలంటే దాంట్లో కనీసం ఒక 150 దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి. హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పాలి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలకు సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వాజ్పేయి ఏం చెప్పారంటే డబ్బు విషయంలో ఎంత ఖర్చు చేసేస్తాం, దానికి రోడ్ లేదు, స్కై ఇంత ఓన్లీ లిమిట్, బట్ హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి ఆయనకు సంకల్పం. అందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నన్ను, తర్వాత పండిట్ విద్యానివాస్ మిశ్రా గారు చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ తర్వాత, మా ఇద్దరిని సభ్యులు చేసి వివిధ దేశాలు పర్యటన ఎన్ని చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారి సంకల్పం ఈ విశ్వ హిందీ పరిషత్ ద్వారా ఏమిటంటే మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతులు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి నిర్ణయం చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు మద్దతు తెలియజేయండి అని చెప్పి మన భారతీయులు, ప్రవాస భారతీయులు ఏ దేశాల్లో అయితే ఉన్నారో ఆ సంఘాల వాళ్ళని కూడా చెప్పి చేసిన ఒకటో కార్యక్రమంగా చేపట్టమని చెప్పారు. అందుచేత ప్రధానమైన ఉద్దేశం అంటే ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీని తీసుకురావాలనేటువంటిది ప్రధానమంత్రి కల్పం. ఆ సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం వృతాభక్తిగా నా కార్యక్రమం నేను చేస్తాను. అయితే నేను వారి కృతజ్ఞత ఉన్నప్పుడు అమెరికా దేశంలో విదేశాంగ శాఖలో, రక్షణ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఒక 4 విదేశీ భాషలు నేర్చుకోవాలని పెట్టాడు. అందులో హిందీ ఒకటి. ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ 9/11 అట్లా ఈ టవర్ స్కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ తెలుగు సంభాషణలు ఏవైతే ఉంటాయో వాళ్ళు లోకల్ భాషలో మాట్లాడుకుంటే మనకు అర్థం కావట్లేదు, మనం ఎవరి ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి హిందీని కూడా మనం హిందీ, పంజాబీ, గుర్తించే 4 భాషలు పెట్టారు ప్రపంచవ్యాప్తంగా. చైనీస్ ఒకటి, హిందీ ఒకటి అట్లా చేశారు జార్జ్ బుష్ గారు. కాబట్టి మనం ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేసుకుంటే మన గౌరవం. అయితే ఇక్కడ మోడీ గారు క్లియర్గా చేస్తుంది ఏంటంటే మిగతా భారతీయ భాషను మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పి ఆయన చేస్తాడు. వ్యతిరేకమైనటువంటి భాషలు, దేశంలో ఉన్న భాషల నుంచి కొన్ని శబ్దాలను సమానాంతంగా ఉన్న కొన్ని శబ్దాలు కూడా చేసి హిందీని పరిపుష్టం చేసి తద్వారా హిందీని తీసుకెళ్ళాలి. అంటే ఏంటి, హిందీని ఏదో నెత్తి పెట్టుకుని మిగతా భాష మనం తక్కువ విషయం అనేటువంటి ఫీలింగ్ లేకుండా చేయాలనేటువంటి భావన. అందుకే ఆయన అప్పుడు మిగతా రాష్ట్రానికి పర్యటిస్తున్నప్పుడు ఆ లోకల్ భాషలో మాట్లాడమని చెప్తున్నాడు, ఆయన మాట్లాడిస్తున్నాడు.